మర్చావతారే మనుజాకృతిం హరిం రామాభిధేయం రమణీయదేహినం ధనుర్ధరం పద్మవిశాలలోచనం భజామి నిత్యం న పరాన్ భజిష్యే. శ్రీమద్ రామాయణం సుందరకాండము 27వ సర్గ త్రిజటా స్వప్న వృత్తాంతం. ఇత్యుక్తా సీతాయా ఘోరా రాక్షస్య క్రోధమూర్ఛితా కాశ్చిజ్జగ్ముస్తదా ఖ్యాతుం రావణస్య తదస్వినః. శ్రీరామునకు దూరమై దుష్ట రావణుని వశంలో ఉన్నానని దుఃఖిస్తూ తర్జన భర్జనలు పడిన సీత కర్తవ్యము బోధపడక ప్రాణత్యాగం చేయాలని తలచింది. సీత పలుకులను విన్న రాక్షస స్త్రీలు ఆగ్రహంతో ఉడికిపోయారు. కొందరు సీత ఆలోచనలను రావణునికి నివేదించడానికి పరుగున వెళ్ళారు. సీత నిర్ణయాన్ని విన్నవారు రావణుని తిరస్కరించడం అవివేకం, అనుచితం అని చెప్పి సీతను ఖండఖండములుగా చేసి తినివేస్తామని బెదిరించారు. ఆ రాక్షస స్త్రీలలో జ్ఞానవృద్ధురాలుగా పేరుగాంచిన విభీషణుని కూతురు త్రిజట అనే రాక్షసి కూడా ఉంది. ఆ సమయంలో నిద్రించి ఉన్న ఆమె మిగతా స్త్రీల అరుపులకు మేల్కొంది. వారి బెదిరింపులను వింటున్న ఆమె వారితో సీతను గురించి చెప్తూ, ఈమె ఎవరనుకున్నారు? జనక మహారాజు కుమార్తె, దశరథుని కోడలు, నిస్సహాయే ఇక్కడ ఉంది అని పలికి, ఈరోజు ప్రాతకాలమున నాకు సీతను గురించిన కల ఒకటి వచ్చింది. రాక్షసపరంగా అతి భయంకరమైన ఆ కల్లో నేను శ్రీరామచంద్రుని జయమును రాక్షసులందరి వినాశనమును చూచాను అంటూ ఆ రాక్షస స్త్రీల కోరికపై తాను గాంచిన స్వప్న వృత్తాంతాన్ని చెప్పసాగింది త్రిజట. ఏనుగు దంతములతో నిర్మింపబడిన 1000 హంసలను పూంచిన దివ్యమైన పల్లకి ఒకటి సీత ఉన్న ప్రదేశానికి ఆకాశంలో వస్తోంది. అందు శ్వేతమాల్యాంబరధరుడైన శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణునితో కూడి ఆసీనుడై ఉన్నాడు. ఆ స్వప్నంలో సీతను కూడా నేను చూచాను. సీత సముద్ర మధ్యమున ఒక తెల్లటి పర్వతంపై ఆసీనయ్యి ఉంది. ఆమె శుభ్రమైన వస్త్రములు ధరించి ఉంది. సూర్యుని నుండి వెలువడు కాంతికి భేదము లేనట్లు సీత రాముని నుండి విడదీయలేనిదిగా గ్రహించాను. శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా 4 దంతములు గల ఒక మహాగజంపై సీతను సమీపించాడు. తరువాత పర్వతాగ్రంపై ఉన్న జానకి ఆ ఏనుగుపై అధిరోహించి శ్రీరాముని ఒడిలోకి చేరింది. తదుపరి ఆమె లేచి తన చేతులతో సూర్యచంద్రులను స్పృశించడం నేను స్పష్టంగా చూశాను. సూర్యచంద్రమండలములు తాకుతున్నట్లుగా ఎవరికైనా కనబడితే అలా స్పృశించిన వారికి మహారాజ్యం ప్రాప్తిస్తుందని వ్యాఖ్య. పిదప సీతా సమేతుడైన శ్రీరాముడు లక్ష్మణుడు ఆసీనులై ఉన్న ఆ గజము లంక పైభాగమున నిలిచింది. అనంతరం సీతారామ లక్ష్మణులు తెల్లని 8 వృషభములను పూంచిన రథంపై లంకకు వచ్చి దివ్యమైన పుష్పక విమానం అధిరోహించి ఉత్తర దిశగా వెళ్ళారు. సీతతో కూడి ఉన్న లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుని నేను నా స్వప్నమున గాంచాను. అందుచేత సురాసురులైన ఇంకెవరైనా మహాతేజశాలి అయిన శ్రీరాముని జయింప శక్యం కాదు. ఆ స్వప్నంలో నేను రావణ్ణి కూడా చూశాను. అతడు శిరోముండనం గావించుకుని అరిష్టంతో కూడిన ధారణలతో పుష్పక విమానం నుండి తలకిందులుగా భూమిపై పడిపోవడాన్ని నేను స్పష్టంగా చూశాను. కుంభకర్ణ సహితంగా రావణునికి సంబంధించిన వారందరూ ఇంద్రజిత్తో సహా దక్షిణ దిక్కుకు తరలిపోతున్నట్టు గమనించాను. అయితే వారిలో ఒక విభీషణుడు మాత్రం తెల్లని ఛత్రముతో, మాలలతో, శుభ్రమైన వస్త్రములతో శుభలక్షణ సంపన్నుడై 4 దంతములు గల ఏనుగుపై కూర్చుని ఉండడాన్ని గమనించాను. ఇంతకాలం రావణుని చేత రక్షింపబడుతున్న లంక శ్రీరాముని దూతైన ఒక వానర శ్రేష్ఠుని చేతిలో దగ్ధమైపోవడాన్ని స్వప్నమునగాంచాను. లంకలోని సౌధములన్నీ సముద్రమును మునిగిపోతున్నట్లుగా చూచాను. అందుచేత రాక్షస వనితలారా, శ్రీరామునకు సీత భయప్రాణం. ఆమెను భయపెడితే శ్రీరాముడు సహించడు. ఇక్కడ నుండి దూరంగా తొలగిపోండి. రావణాది రాక్షసులతో పాటుగా మిమ్మల్ని కూడా శ్రీరాముడు హతమార్చగలడు. ఈ సీత ఒక్కతే మనల్ని రక్షింపగల సమర్థురాలు. ఆమెను ప్రసన్నురాలను చేసుకోవడమే ఇందుకు ఏకైక మార్గం. నా స్వప్నంలో విమానాన్ని దర్శించిన కారణంగా రామునికి విజయము, రావణునికి వినాశము జరుగునని నాకు తోస్తోంది. సీత యొక్క ఎడం భుజం స్వల్పంగా అదురుతోంది చూడండి. ఆమె యొక్క మనోరథం
సిద్ధించబోతోందన్నమాట. పక్షి ఒకటి చెట్టు కొమ్మల మధ్య నుండి, సీత భయపడకు, శ్రీరాముడు నీ ఎదుటే ఉన్నాడు, అతడికి స్వాగతం పలుకు అని మధురంగా కూస్తున్నట్లు అనిపిస్తోంది. మనందరకు సీత వల్ల శరణం లభించగలదు అని త్రిజట తాను కన్న స్వప్న వృత్తాంతాన్ని తోటి రాక్షస స్త్రీలకు తెలియజేసింది. తతస్సా హ్రీమతీ బాల భర్తృర్విజయహర్షిత అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హివ. సీత శ్రీరామునికి విజయం సిద్ధించునని ఎరిగి సంతసించి, త్రిజట చెప్పిన స్వప్న విశేషములు నిజమైనట్లయితే మీ అందరకు అభయమొసగదను అని పలికింది. ఇప్పుడు ఈ 27వ సర్గలో వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాలు వింటారు. ఇత్యుక్తా సీతయా ఘోరా రాక్షస్య క్రోధమూర్ఛితాః కాశ్చిజ్జగ్ముస్తథా ఖ్యాతుం రావణస్య తరస్వినః. తతః సీతాముపాగమ్య రాక్షస్యో ఘోరదర్శనాః పునః పరుషమేకార్థం అనర్థార్థమథాబ్రువన్. అద్యేదానీం తవా నార్యే సీతే పాప వినిశ్చయే రాక్షస్యో భక్షయిష్యంతి మాంసమేతద్యథాసుకం. సీతాం తాభిరనార్యాభిః దృష్ట్వా సంతర్జితాం తదా రాక్షసీ త్రిజటావృద్ధా శయనా వాక్యమబ్రవీత్. ఆత్మానం ఖాదతా నార్యా న సీతాం భక్షయిష్యథ జనకస్య సుతామిష్టాం స్నుషాం దశరథస్య చ. స్వప్నో హ్యద్యమయా దృష్టో దారుణో రోమహర్షణః రాక్షసానామ భావాయ భర్తురస్యాజయాయ చ. ఏవముక్తాస్త్రిజటయా రాక్షస్య క్రోధమూర్ఛితాః సర్వా ఏవాబ్రువన్ భీతాః త్రిజటాం తామిదం వచః. కథయస్వ త్వయా దృష్టః స్వప్నోయం కీదృశో నిశి తాసాం శ్రుత్వా తు వచనం రాక్షసీనాం ముఖాచ్యుతం. ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంశ్రితం గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగాం. యుక్తాం హంససహస్రేణ స్వయమాస్థాయ రాఘవః శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః. స్వప్నే చాద్యమయా దృష్టా సీతా శుక్లాంబరావృతా సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థితా రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభాయథా. రాఘవశ్చ మయా దృష్టః చతుర్దంతం మహాగజం ఆరూఢశైలసంకాశం చచార సహ లక్ష్మణః తతస్థౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజసా. శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్తస్య దంతినః. భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితా భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచనా. చంద్రసూర్యౌ మయా దృష్టా పాణినా పరిమార్జతి తతస్తాభ్యాం కుమారాభ్యాం ఆస్థితః స గజోత్తమః సీతయా చ విశాలాక్ష్యా లంకాయా ఉపరి స్థితః. పాండురర్షభయుక్తేన రథేనాష్టయుజా స్వయం ఇహోపయాతః కాకుస్థః సీతయా సహ భార్యయా. శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః తతోన్యత్ర మయా దృష్టో రామః సత్యపరాక్రమః. లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ వీర్యవాన్ ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం. ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమః ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణుపరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ భార్యయా. నహి రామో మహాతేజాః శక్యో జేతుం సురాసురైః రాక్షసైర్వాపి చాన్యైర్వా స్వర్గ పాపజనైరివ. రావణశ్చ మయా దృష్టః క్షితౌ తైలసముచ్ఛితః రక్తవాసః పిబన్మత్తః కరవీరకృతస్రజః విమానాత్ పుష్పకాదద్య రావణః పతితో భువి. కృష్యమాణః స్త్రియా దృష్టో ముండః కృష్ణాంబరః పునః రథేన ఖరయుక్తేన రక్తమాల్యానులేపనః. పిబం స్థైలం హసన్ నృత్యన్ భ్రాంతచిత్తాకులేంద్రియః గర్ధవేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థితః. పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వరః పతితో వాక్చిరా భూమౌ గర్దభాద్భయమోహితః. సహసోత్థాయ సంభ్రాంతో భయార్తో మదవిహ్వలః
ಉನ್ಮತ್ತ ಇವ ದಿಗ್ವಾಸ ದುರ್ವಾಕ್ಯಂ ಪ್ರಲಪನ್ ಬಹು ದುರ್ಗಂಧಂ ದುಸ್ಸಹಂ ಘೋರಂ ತಿಮಿರಂ ನರಕೋಪಮಂ ಮಲಪಂಕಂ ಪ್ರವಿಶ್ಯಾಸು ಮಗ್ನಸ್ತತ್ರ ಸ ರಾವಣಃ ಪ್ರಸ್ಥಿತೋ ದಕ್ಷಿಣಾಮಾಶಾಂ ಪ್ರವಿಷ್ಠೋ ಕರ್ದಮಂ ಹೃದಂ ಕಂಠೇ ಬದ್ಧ್ವಾ ದಶಗ್ರೀವಂ ಪ್ರಮದಾ ರಕ್ತವಾಸಿನಿ ಕಾಲಿ ಕರ್ದಮಲಿಪ್ತಾಂಗೀ ದಿಶಂ ಯಾಂ ಯಾಂ ಪ್ರಕರ್ಷತಿ ಏವಂ ತತ್ರ ಮಯಾ ದೃಷ್ಟಃ ಕುಂಭಕರ್ಣೋ ನಿಶಾಚರಃ ರಾವಣಸ್ಯ ಸುತಾಃ ಸರ್ವೇ ದೃಷ್ಟಾಸ್ತೇಲ ಸಮುಚ್ಛಿತಾಃ ವರಾಹೇಣ ದಶಗ್ರೀವಃ ಸಿಂಸುಮಾರೇಣ ಚೇಂದ್ರಜಿತ್ ಉಷ್ಟ್ರೇಣ ಕುಂಭಕರ್ಣಶ್ಚ ಪ್ರಯಾತೋ ದಕ್ಷಿಣಾಂ ದಿಶಂ ಏಕಸ್ತತ್ರ ಮಯಾ ದೃಷ್ಟಃ ಶ್ವೇತಚ್ಛತ್ರೋ ವಿಭೀಷಣಃ ಶುಕ್ಲಮಾಲ್ಯಾಂಬರಧರಃ ಶುಕ್ಲಗಂಧಾನುಲೇಪನಃ ಶಂಖದುಂದುಭಿರ್ಘೋಷೈಃ ನೃತ್ತಗೀತೈರಲಂಕೃತಃ ಆರುಹ್ಯ ಶೈಲಸಂಕಾಶಂ ಮೇಘಸ್ತನಿತನಿಶ್ವನಂ ಚತುರ್ದಂತಂ ಗಜಂ ದಿವ್ಯಂ ಆಸ್ತೆ ತತ್ರ ವಿಭೀಷಣಃ ಚತುರ್ಭಿಃ ಸಚಿವೈಃ ಸಾರ್ಧಂ ವೈಹಾಯ ಸಂಪಸ್ಥಿತಃ ಸಮಾಜಶ್ಚ ಮಯಾ ದೃಷ್ಟೋ ಗೀತವಾದಿತ್ರನಿಸ್ವನಃ ಪಿಬತಾಂ ರಕ್ತಮಾಲ್ಯಾನಾಂ ರಕ್ಷಸಾಂ ರಕ್ತವಾಸಸಾಂ ಲಂಕಾ ಚೇಯಂ ಪುರೀ ರಮ್ಯಾ ಸವಾಜಿರಥಕುಂಜರಾ ಸಾಗರೇ ಪತಿತಾ ದೃಷ್ಟಾ ಭಗ್ನಗೋಪುರತೋರಣಾ ಲಂಕಾ ದೃಷ್ಟಾ ಮಯಾ ಸ್ವಪ್ನೆ ರಾವಣೇನಾಭಿರಕ್ಷಿತಾ ದಗ್ಧಾ ರಾಮಸ್ಯ ದೂತೇನ ವಾನರೇಣ ತರಸ್ವಿನಾ ಪೀತ್ವಾ ತೈಲಂ ಪ್ರವೃತ್ತಾಶ್ಚ ಪ್ರಹಸಂತ್ಯೋ ಮಹಾಸ್ವನಾಃ ಲಂಕಾಯಾಂ ಭಸ್ಮರೋಕ್ಷಾಯಾಂ ಪ್ರವಿಷ್ಟಾ ರಾಕ್ಷಸಸ್ತ್ರಿಯಃ ಕುಂಭಕರ್ಣಾದಯಶ್ಚೇಮೇ ಸರ್ವೇ ರಾಕ್ಷಸಪುಂಗವಾಃ ರಕ್ತಂ ನಿವಸನಂ ಗೃಹ್ಯ ಪ್ರವಿಷ್ಟಾ ಗೋಮಯ ಹೃದೆ ಆಪಗಸ್ಯತನಸ್ಯಧ್ವಂ ಸೀತಾಮಾಪಸ ರಾಘವಃ ಘಾತಯೇತ್ ಪರಮಾಮರ್ಷಿ ಸರ್ವೈಃ ಸಾರ್ಧಂ ಹಿ ರಾಕ್ಷಸೈಃ ಪ್ರಿಯಾಂ ಬಹುಮತಾಂ ಭಾರ್ಯಾಂ ವನವಾಸಮನುವ್ರತಾಂ ಭರ್ಸಿತಾಂ ತರ್ಜಿತಾಂ ವಾಪಿ ನಾನುಮಸ್ಯಂತಿ ರಾಘವಃ ತದಲಂ ಕ್ರೂರವಾಕ್ಯೈರ್ವಃ ಸಾಂತ್ವಮೇವಾಭಿಧೀಯತಾಂ ಅಭಿಯಾಚಾಮ ವೈದೇಹೀಂ ಏತದ್ಧಿ ಮಮ ರೋಚತೆ ಯಸ್ಯಾಮೇವಂ ವಿಧಃ ಸ್ವಪ್ನೋ ದುಃಖಿತಾಯಾಂ ಪ್ರದೃಶ್ಯತೆ ಸಾ ದುಃಖೈರ್ವಿವಿಧೈರ್ಮುಕ್ತಾ ಪ್ರಿಯಂ ಪ್ರಾಪ್ನೋತ್ಯನುತ್ತಮಂ ಭರ್ತ್ಸಿತಾಮಪಿ ಯಾಚಧ್ವಂ ರಾಕ್ಷಸ್ಯ ಕಿಂ ವಿವಕ್ಷಯಾ ರಾಘವಾದ್ಧಿ ಭಯಂ ಘೋರಂ ರಾಕ್ಷಸಾನಾಮುಪಸ್ಥಿತಂ ಪ್ರಣಿಪಾತ ಪ್ರಸನ್ನಾ ಹಿ ಮೈಥಿಲೀ ಜನಕಾತ್ಮಜಾ ಅಲಮೇಷಾ ಪರಿತ್ರಾತುಂ ರಾಕ್ಷಸ್ಯೋ ಮಹತೋ ಭಯಾತ್ ಅಪಿ ಚಾಸ್ಯಾ ವಿಶಾಲಾಕ್ಷ್ಯಾ ನ ಕಿಂಚಿದುಪಲಕ್ಷಯೇ ವಿರೂಪಮಪಿ ಚಾಂಗೇಷು ಸುಸೂಕ್ಷ್ಮಮಪಿ ಲಕ್ಷಣಂ ಛಾಯಾ ವೈಗುಣ್ಯಮಾತ್ರಂ ತು ಶಂಕೆ ದುಃಖಮುಪಸ್ಥಿತಂ ಅದುಃಖಾರ್ಹಾಮಿಮಾಂ ದೇವೀಂ ವೈಹಾಯ ಸಂಪಸ್ಥಿತಾಂ ಅರ್ಥಸಿದ್ಧಿಂ ತು ವೈದೇಹ್ಯಾಃ ಪಶ್ಯಾಮ್ಯಹಮುಪಸ್ಥಿತಾಂ ರಾಕ್ಷಸೇಂದ್ರ ವಿನಾಶಂ ಚ ವಿಜಯಂ ರಾಘವಸ್ಯ ಚ ನಿಮಿತ್ತಭೂತಮೇತತ್ತು ಶ್ರೋತುಮಸ್ಯಾಮಹತ್ಪ್ರಿಯಂ ದೃಶ್ಯತೆ ಚ ಸ್ಫುರಚ್ಚಕ್ಷುಃ ಪದ್ಮಪತ್ರಮಿವಾಯತಂ ಈಶಚ್ಚ ಹೃಷಿತೋ ವಾಸ್ಯ ದಕ್ಷಿಣಾಯಾ ಹ್ಯದಕ್ಷಿಣಃ ಅಕಸ್ಮಾದೇವ ವೈದೇಹ್ಯಾ ಬಹುರೇಕಃ ಪ್ರಕಂಪತೆ ಕರೇಣು ಹಸ್ತಪ್ರತಿಮಃ ಸವ್ಯಶ್ಚೋರುರನುತ್ತಮಃ ವೇಪಮಾನಃ ಸೂಚಯತಿ ರಾಘವಂ ಪುರತಸ್ಥಿತಂ ಪಕ್ಷೀ ಚ ಶಾಖಾನಿಲಯಂ ಪ್ರವಿಷ್ಟಃ ಪುನಃ ಪುನಶ್ಚೋತ್ತಮ ಸಾಂತ್ವವಾದಿ ಸುಸ್ವಾಗತಾಂ ವಾಚಮುದೀರಯಾನಃ ಪುನಃ ಪುನಶ್ಚೋದಯತೀವ ಹೃಷ್ಟಃ ತತಃ ಸಾ ಹ್ರೀಮತೀ ಬಾಲಾ ಭರ್ತುರ್ವಿಜಯಹರ್ಷಿತಾ ಅವಚೋದ್ಯತಿ ತತ್ತಥ್ಯಂ ಭವೇಯಂ ಶರಣಂ ಹಿ ವಃ ಇತ್ಯಾರ್ಷೇ ಶ್ರೀಮದ್ ರಾಮಾಯಣೇ ವಾಲ್ಮೀಕಿಯೇ ಆದಿಕಾವ್ಯೇ ಸುಂದರಕಾಂಡೇ 27 ಸರ್ಗಃ।